మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో ప్రవేశపెట్టినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోతున్నారు, కాలగర్భంలో కలిసిపోతున్నారు. మరి దేవుడు మనకైతే మరి మరొక దినాన్ని చూడటానికి కృప చూపించాడండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం. చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును, దీవెనకరమగు వర్షములు కురియను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆదరణకరమైన మాటలు ఈ వాగ్దానంలో ఉన్నాయండి. మనకు చూపిస్తున్నాడు. మరి దేవుని చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ కూడా, ఆ ఇళ్ళన్నీ, ఆ స్థలాలు అన్నీ కూడా దీవెనకరంగా చేస్తానని అంటున్నాడండి. అంతేకాదండి, మరి ఋతువుల ప్రకారం మరి వర్షం కురిపిస్తానని అంటున్నాడు. దీవెనకరమగు వర్షములు కురిపిస్తానని అంటున్నాడండి. మరి ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఋతువుల ప్రకారం వర్షాలు కురిపిస్తానని అంటున్నాడు. అది దీవెనకరంగా ఉంటాయని అంటున్నాడు. మరి అంతేకాదండి, మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అన్నీ కూడా ఆ స్థలాలు ఏంటి, ఆ ఇళ్ళు ఏంటి, మనుషులు ఏంటి, వాళ్ళందరూ ఉన్న ఆ స్థలాలు అవన్నీ కూడా దీవెనకరంగానే నీకు చేస్తానని అంటున్నాడండి. ఆశీర్వాదకరంగా ఉంటాయి అంటున్నాడు. మరి ఇలాంటి వాగ్దానం దినమంతా ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాడు. చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతగా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి ప్రతి స్థలంలో కూడా నువ్వు వెళితే అది నీకు దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్తున్నాడండి. మరి ప్రార్థనాపూర్వకంగా మనం ఏదైనా సరే చేసుకోవాలి. ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే మరి ఏదైనా సరే అది మన వెంటే ఉంటుంది అన్నమాట అండి. మరి అలా